ఇక కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఇవాళ గాంధీ భవన్లో నిర్వహించనుంది. ఈ సమావేశానికి పీఏసీ సభ్యులతో పాటు పీఈసీ అడ్వైజరీ కమిటీ సభ్యులను సైతం ఆహ్వానించారు. అందరి సూచనలు తీసుకుని పార్టీ నిర్వహించాల్సిన అన్ని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని హస్తం పెద్దలు భావిస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతం, రానున్న గ్రేటర్ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సాధించిన ప్రగతిపై సైతం పీఏసీలో చర్చించనున్నారు. గాంధీభవన్లో సాయంత్రం 4:30 గంటలకు పీఏసీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొంటారు. రైట్, గాంధీ భవన్లో ఈరోజు జరగబోయేటువంటి సిఎల్పి భేటీకి సంబంధించి అంటే ఈ మీటింగ్కి సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ని అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, ప్రధానంగా 2 అంశాలపై కీలక చర్చ జరగనున్నట్లుగా తెలుస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే సర్ అంశానికి సంబంధించి కూడా ప్రధానమైనటువంటి చర్చ జరగనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సునీల్, ఈరోజు గాంధీ భవన్ వేదికగా చాలా కీలకమైన సమావేశం జరగబోతుంది. పొలిటికల్ కు సంబంధించిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ పీఏసీ ఉంటుంది, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, అదేవిధంగా పీఈసీ కూడా ఈ సమావేశం, వీటితో పాటు ముఖ్యమైన నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే పీఏసీ సమావేశం సాయంత్రం 4:30 గంటలకు జరగబోతుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అదేవిధంగా పీఏసీ సభ్యులందరూ కూడా అటెండ్ అవుతారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఈ 2.5 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిని జనంలోకి తీసుకెళ్లడం కానీ, అదేవిధంగా రాబోయే ఎన్నికలకు సంబంధించిన వాటిపైన ఏ విధంగా కార్యాచరణ తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి, పొలిటికల్ గా సంబంధించి పార్టీకి సంబంధించిన వ్యూహరచన ఏ విధంగా చేయాలని చెప్పేసి దానిపైన కూడా డిస్కషన్ చేయబోతున్నారు. పీఏసీ సమావేశం అంటే పార్టీకి సంబంధించిన రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాలన్నిటి కూడా ఈ కమిటీలోనే నిర్ణయం తీసుకుంటారు. దాదాపు 3 నెలల తర్వాత జరుగుతున్న ఈ సమావేశం కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన నేతలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ప్రధానంగా నెక్స్ట్ రాబోయే గ్రేటర్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, ఇదే విధంగా కొన్ని కార్పొరేషన్లకు సంబంధించిన వాటిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కార్పొరేషన్లకు సంబంధించిన వాటిని కొన్నిటిని వరుసగా భర్తీ చేసిన పరిస్థితి, మరికొన్నిటిని కూడా భర్తీ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే మొదటి విడతగా ఏవైతే కార్పొరేషన్ చైర్మన్లను వేశారో 38 కార్పొరేషన్లు వేశారో వాటికి సంబంధించిన వాటిలో జూలై 8న ముగుస్తున్నాయి కాబట్టి ఆ ప్లేస్ లో కొత్త వారికి ఖచ్చితంగా రీప్లేస్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించిన వాటిపైన కూడా డిస్కషన్ చేస్తున్నారు. వీటితో పాటు కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్న మరో ముఖ్యమైన అంశం ఎస్ఐఆర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ విధానం తెలంగాణలో స్టార్ట్ కాబోతుంది కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పట్ల ఓటు ఎక్కడ కూడా ఇది రద్దు కాకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో జరిగిన అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. అక్కడ దాదాపు 91 లక్షల ఓట్లను తొలగించడం వల్ల అక్కడ టీఎంసీ అధికారం కోల్పోయింది కాబట్టి అలాంటి పరిస్థితి ఇక్కడ రాకుండా చూసుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పట్ల ఓటును కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క నేతకు ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన దానిపైన కూడా ప్రధానమైన ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే బిఎల్ఏలను కూడా ఎంపిక చేసిన పరిస్థితి ఉంది కాబట్టి కొంతమందికి కాంగ్రెస్ పార్టీ స్పెషల్ గా ట్రైనింగ్ చేస్తుంది. ప్రతి 2 నియోజకవర్గాలకు సంబంధించిన ఒక వ్యక్తికి కూడా బాధ్యత అప్పగించి వారంతా కూడా బూత్ లెవెల్లో వెళ్లి అక్కడ బిఎల్ఏలు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన సమావేశం కూడా మరి కాసేపట్లో గాంధీ భవన్ వేదిక కూడా జరగబోతుంది. ఉదయం 10:30 గంటలకు ఆ సమావేశం కూడా బిఎల్ఏల సమావేశం జరగబోతుంది. దాదాపు ఎవరైతే ఎంపిక చేసిన 60 మంది ఉన్నారో ప్రతి 2 నియోజకవర్గాలకు సంబంధించిన ఒక కోఆర్డినేటర్ ను ఎంపిక చేశారు. వారికి సంబంధించి ఇప్పుడు ట్రైనింగ్ ఇక్కడ గాంధీ భవన్ వేదికగా ఈ రోజు ట్రైనింగ్ జరుగుతుంది. ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, సర్ విధానంలో చేపడుతున్న ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో, దానికి సంబంధించిన ఓటు విషయంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని దానిపైన కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి కూడా నియోజకవర్గాల్లోకి వెళ్లి ప్రతి 2 నియోజకవర్గాలకు ఒక వ్యక్తికి బాధ్యతలు అప్పగించారు కాబట్టి ఆ వ్యక్తి ఇక్కడ నియోజకవర్గానికి వెళ్లి అక్కడ ఆ కోఆర్డినేషన్ బాధ్యతలంతా కూడా చూసుకుని అక్కడ కూడా ట్రైనింగ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ల విషయంలో జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. సో మొత్తం మీద ఈ ఎస్ఐఆర్పీని కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉదయం బిఎల్ఏలో మీటింగ్ జరుగుతుంది. సాయంత్రం 4:30 గంటలకి పీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ పీఏసీ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీని తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది కూడా ఒక క్యాబినెట్ ప్రక్షాళన అనేది కూడా ఒక చర్చ కూడా జరుగుతుంది కాబట్టి పార్టీకి సంబంధించిన నిర్ణయాలకు సంబంధించి కూడా ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి చర్చలు జరుగుతాయనేది కూడా సాయంత్రానికి చూడాల్సి ఉంటుంది. సునీల్. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.